హలో ఎవ్రీవన్. రాజోలు నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది కొంతమందికి. దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ వార్నింగ్ ఎవరికంటారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చాలా ఆసక్తికరంగా వ్యాఖ్యలైతే చేశారు. సోషల్ మీడియా నేను చూస్తూ ఉన్నా, చాలా హద్దు మీరుతున్నారు. ఆయన స్టైల్లో చెప్పాడు ఇదంతా. ఎస్ సార్. నేను అన్నీ కనిపెడుతూనే ఉన్నా. మీరట మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఏదో చేస్తాం అనుకుంటున్నారు. నెవర్. మళ్ళీ రారు. నేను చెప్తున్నా, ఈ రాజోలు అడ్డ మీద కూర్చొని చెప్తున్నా, నెవర్ మీరు రారు అంటూ అన్న వాక్యాలు హౌ ఈజీలీ ఎవరికంటాడు? వైఎస్ఆర్ పార్టీ, ఆ సోషల్ మీడియా, ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా కానీ, ఆ నాయకులు కానీ ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే, వాళ్ళు సోషల్ మీడియాలో దారుణాతి దారుణమైన కామెంట్లు, ఇంటి స్త్రీలను, లేడీస్ని కామెంట్ చేయడాలు, లేదా ఒక ఫేక్ వార్తను క్రియేట్ చేసి వైరల్ చేయడం, ఇప్పుడు చేయడం కానీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టు పోస్టులకు ఏ విధంగా కేసులు పెడతా ఉన్నారు. కేసులు పెట్టారు. కేసులు పెడితే రివర్స్ వీళ్ళు ఏమంటున్నారు, మీరు ఇప్పుడు అధికారంలో కాబట్టి మీరు ఇట్లాగే ఉంటున్నారు, మళ్ళీ మాకు అధికారం వస్తుంది, అప్పుడు వచ్చిన మీ సంగతి ఏదో చూసుకుంటాం అని అంటున్నారు. దాన్ని కోట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు నేను రాజోళ్ళకి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ మధ్య నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాను, మీరు తప్పులు చేస్తూ ఉంటారు, పోస్టులు పెడతా ఉంటారు, పైగా మళ్ళీ రివర్స్ బెదిరిస్తుంటారు, పైగా మళ్ళీ ఏదో మేము వస్తాము మా సంగతి ఏదో చూస్తాం అనుకుంటున్నాం కదా, అది జరిగే పని కాదని నర్మగర్భంగా తన తగిన స్టైల్లో సినిమా డైలాగ్లో చెప్పాడు. అది కేవలం ఎవరికో కాదు, వైఎస్ఆర్పి పార్టీ, ఆ పార్టీలో అద్దుమీరి చట్ట కాకుండా చట్టపరిధి దాటి పోస్టులు పెడుతూ విర్రవీగుతున్నటువంటి కార్యకర్తలకు కానీ మనం అనుకోవచ్చు. సార్, పవన్ కళ్యాణ్ గారు కామెంట్స్ చేస్తే నిజంగానే అవి గట్టిగానే వైరల్ అవుతాయి. ఇవి గట్టిగా వైరల్ అవుతూనే ఉన్నాయి సార్, ఏం చెప్తారు? ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ని కొంచెం మీరు అన్నట్టు కొంచెం సైలెంట్గానే ఉన్నాడు. అంటే ప్రతిదీ స్టార్టింగ్లో ప్రతి ఇష్యూ టేకప్ చేయడం లాంటివి కానీ వెళ్ళడం, పైగా చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసినారు ఈ ఎక్స్ పార్టీ వాళ్ళంతా కూడా. ఎప్పుడు వార్తల్లో ఉండేది ఏదో రూపంలో ఉండడం, ఆ మధ్యకాలంలో వాళ్ళ కార్యకర్తల విషయంలో కానీ అసమ్మతిగా ఉన్నారని లేదా బాధపడుతున్నారని ఏదో ఒక వార్తలు పడడం, లేదా తను సమస్యలు తీసుకొని చాకచక్యంగా పనిచేయడం, ఎక్కడైనా బాధితురాలు రేపు ఏదో జరిగినప్పుడు దాన్ని ఇనిషియేట్గా తీసుకొని తను రియాక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఏదో రకంగా పవన్ కళ్యాణ్ కొంచెం వార్తల్లో ఉండడం, సోషల్ మీడియా పోస్టుల్లో కనపడడం ఎక్కువగా ఉండేది. కొంచెం ఈ మధ్యకాలం తగ్గింది అంటే తాను ఏదో కొన్నాళ్ళు దీక్షలో ఉండడం కానీ, సరే ప్రతిరోజు అలా ఉండాలని ఉండదు కదా. ఈ చాలా గ్యాప్ తర్వాత మంచి చురుకైతే ఇచ్చాడు. అంటే తాను ఏమి అంటే నెగ్లెక్ట్గా ఉన్నాడు, పట్టించుకోవట్లేడు కాబట్టి జనరల్గా మనం చూస్తాం, పులి అలా తిరుగుతూ ఉంటే మనం అశ్రద్ధగా ఉందని చెప్పి దాంతో ఆడదామని ప్రయత్నం చేస్తే రివర్స్ పంచి కొడుతుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా ఏదో సైలెంట్గా ఉన్నాడు కదా అనుకున్నారు. తాను జూలైతే విప్పాడు. సరే ఒక్క డైలాగ్ చాలు, అలా అభిమానులకు పండగ చేసుకుంటూ ఆయన చెప్పిన డైలాగ్ని పోస్ట్ చేసుకుంటూ ఇది కరెక్ట్ టైంకు డైలాగ్ బాగా కొట్టాడని అయితే అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీగా ఉన్నారు, ఇటు పక్క మూవీస్. ఏం చెప్తారు సార్, మూవీస్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు? నిజంగా కూడా గతంలో అధికార ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన సినిమాల మీద చాలా విమర్శలు వచ్చాయి. ఓజీ సినిమా కానీ, వస్తాద్ భగత్ సింగ్ విషయంలో కానీ ఫెయిల్ అవ్వడం కానీ, లేదా రిలీజ్ కాకుండా ఆలస్యం అవుతుంటే ఇదేదో బ్లఫ్ సినిమా కావాలని ఏదో డమ్మీ సినిమా తీస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ ఎస్కేప్ చేయడానికి, లేదా ఒక రకంగా ప్రొడ్యూసర్ పారిపోయారని కొన్ని సందర్భాల్లో రకరకాలుగా వ్యాఖ్యలు చేసిన తన పనిదో తాను చేసుకుంటూ ఒకవైపు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు తన పాత్ర పోషిస్తూనే సినిమాలు నటించాడు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర బాధ్యతలు పార్టీ బాధ్యతలు మోస్తూనే తన సినిమాలు, తన కెరియర్, తన ఒరిజినల్ ప్రొఫెషన్ అదే ఆయన ఒరిజినల్ ప్రొఫెషన్ అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఈ పదవి అనేది 5 ఏళ్ళు, మళ్ళీ టర్మ్లో మళ్ళీ గెలిచినప్పుడు మళ్ళీ ఇంకో రకంగా ఉండొచ్చు, ఇంతకన్నా అధికంగా పోస్టు పోవచ్చు, లేదా
పరిస్థితులు వాళ్ళని ఓడిపోవచ్చు, ఎవరైనా సరే, ఈ నేతని కాదు ఎవరైనా సరే. కానీ ఆ జీవితకాలంలో ఉండే నటన, ఆ నటన జన్మతహా ఆయనకు వచ్చినట్టు. ఎందుకంటే నా చిన్నతనం నుంచి నటుడు, నటి చిరంజీవి ఇంట్లో పెరిగినటువంటి తమ్ముడుగా పెరిగిన వ్యక్తి. ఎస్ సార్. చిన్ననాటి నుంచి నటన తెలుసు, షూటింగ్లు తెలుసు, అన్నీ తెలుసు, నటిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన జీవితకాలం నటిస్తాడు. సినిమా వృత్తిని కంటిన్యూ చేస్తుంటాడు, రాజకీయాలను కంటిన్యూ చేస్తాడు. సినిమా రాజకీయాలతో పాటు ప్రజాసేవ లైఫ్ లాంగ్ చేస్తాడు. సినిమాలో ఎలాంటి పోస్ట్ లేనప్పుడు కానీ, ఇవేం లేనప్పుడు కానీ ప్రజాసేవ కంటిన్యూ ఎలా చేస్తున్నాడో ఆయన దాన ధర్మాల విషయంలో మనం చాలాసార్లు వినే ఉన్నాం. సో ప్రజాసేవ కంటిన్యూ అవుతుంది, సినిమా నటన కంటిన్యూ అవుతుంది, ఈ పాలనా బాధ్యతలు, పార్టీ బాధ్యతలు కంటిన్యూ అవుతున్నాయని మనం భావించాలి. ఓకే సార్. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి నెక్స్ట్ కూడా కూటమిలోనే వస్తారనుకోవచ్చు సార్. మనం ఇప్పుడే రాజకీయాల గురించి ఏం చెప్పలేము, విడిపోతారైతే అనలేము, వస్తుండొచ్చు, చెప్పలేము. కూటమితోనే ఉంటుంది. సహజంగా తాను కూటమి నుంచి బయటకు వచ్చి ఇంకో కూటమిలో కలవడానికి ప్రత్యామ్నాయం అయితే మంచి పార్టీ, ఆయనకు లైక్ మైండెడ్ పార్టీ అయితే ప్రస్తుతానికైతే లేదు. సో కూటమిలో ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఉంది, ఆల్రెడీ టీడీపీ పార్టీ ఉంది. కాబట్టి టీడీపీ కూటమిగానే ఉంటుంది, ఉండాలి అని మనం ఉందా, ఎందుకు డిస్టర్బెన్స్, మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేద్దాం, కలిసి పని చేస్తారని అనుకుంటున్నాం. ఓకే సార్. కూటమిని చెడగొట్టడానికి, విడగొట్టడానికి చాలా ప్రయత్నాలు కొంతమంది అయితే చేస్తున్నారు గత కొన్ని రోజులుగా. సో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అలాంటిది జరుగుతుందంటారా? అస్సలే ఇప్పుడు మనం స్నేహం వాళ్ళు కూటమికి ఏర్పడడానికి ముందు ఎత్తులేశారు. అయినా ఎలాంటి సంబంధం లేకుండా, ఎవరితో ఏమీ ప్రమేయం లేకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాగానే ఆయన వాళ్ళు అడగకుండా ఈయన పొత్తు ప్రకటించాడు. అట్లాంటి అంటే కూటమి పొత్తులోకి వెళ్ళేటప్పుడు ఎలాంటి కండిషన్ లేకుండా వెళ్ళిన వ్యక్తి ఎందుకు విభేదత వస్తాడు, రాడు కదా. ఏదైనా కండిషన్ పెడితే, కండిషన్స్ నేను పెట్టిన కండిషన్ మీరు ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి నేను కూటమి నుంచి బయటికి పోతానే అవకాశాలు ఉంటాయి. సో వితౌట్ కండిషన్స్ చేసినప్పుడు అలాంటివి ఉండదు. జనరల్గా సోషల్ మీడియాలోనో ఇతర నాయకులు ఏదో పుట్టిస్తానికో, చిన్నది పెద్దగా చేయడానికో, వక్ర భాషను చూపించడానికి ప్రయత్నాలు చేసిన, సో ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళ మధ్య విభేదాలు పుట్టవు, ఖచ్చితంగా కలిసే ఉంటారని మనం భావించవచ్చు. ఎస్ సార్. చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు ఫ్రేమ్ కావచ్చు, ఇద్దరు కలుసుకున్నప్పుడు సో ఇప్పుడు పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇతనుకున్నటువంటి మాస్ ఇమేజ్ కానీ, చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఐడియాలజీ కానీ, లేదా ఆయనకున్నటువంటి విజన్ కానీ, ఇతనుకున్నటువంటి డెడికేషన్, చంద్రబాబు నాయుడుకేమో విజన్ ఎక్కువ ఉంటుంది. ఎస్ సార్. పవన్ కళ్యాణ్కేమో పని చేయాలి, సేవ చేయాలన్న అఫోర్డబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఈ రెండు కలిసి నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇంకా ముందుకెళ్ళాలని మనం కోరుకుందాం. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ.